ఆ చావు అంత తేలిగ్గా రాకూడదు. వచ్చినట్టే వచ్చిపోవాలి. ప్రాణం పోయినట్టే అనిపించాలి, కానీ పోకూడదు. అలా టార్చర్ అనుభవించి అనుభవించి దిక్కులేని చావు చావాలి. వాట్ ద హెల్ ఆర్ యూ డూయింగ్? ఏం చేస్తున్నావు? ప్లేసుల్ని ఫోటోలు తీయడం, మనుషుల్ని ఫోటోలు తీయడం రెండు ఒకటేనా? పిచ్చి పిచ్చి ఆన్సర్లు చెప్పావంటే చంపేస్తాను. హలో, వై ఆర్ సీరియస్? అసలు అడగడానికి నువ్వెవరు? ఏ రైట్ ఉంది నీకు? తనే అడగలేదు, నువ్వెందుకు అడుగుతున్నావు? నీకేంటి సంబంధం? టెల్ మీ, హూ ఆర్ యు? మై హస్బెండ్. ఆ రైట్ తోనే అడిగారు. చూడండి, మనం చేసే పని ఎదుటి వాళ్ళకి ఇబ్బంది కలిగించకూడదు. అడగడానికి మీకేం రైట్ ఉందని ఆయన్ని అడిగారు, మరి తీయడానికి మీకేం రైట్ ఉందండి? మనుషులకి కొన్ని ఫార్మాలిటీస్ ఉంటాయి. కూర్చునే ముందు కూడా కూర్చోవచ్చా అని పర్మిషన్ అడిగి మరీ కూర్చుంటాం. మరి ఇలాంటి వాటికి అడగాల్సిన అవసరం లేదా? చెప్పడం అడగడం అన్నది పద్ధతి. మీరు చేసింది కరెక్ట్ కాదు, తప్పు. ఆయనతో అలా మాట్లాడడం ఇంకా పెద్ద తప్పు. సారీ మేడం, ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. సారీ సార్, వెరీ సారీ. ఎవరో అన్నోన్ పర్సన్ మధ్యలో వచ్చి ఇష్యూ చేస్తున్నాను అనుకుని అలా మాట్లాడాను. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ సార్. మేడం, మీరు చాలా బ్యూటిఫుల్గా ఉన్నారు. తెలుగు సంప్రదాయానికి ఐకాన్లా కనిపించారు. అందుకే ఫొటోస్ తీశాను. మీకు ఏదైనా ట్రబుల్ ఇచ్చుంటే ఐఎమ్ రియల్లీ సారీ మ్యామ్. ఇట్స్ ఓకే. ఏమండి, వెళ్దాం పదండి. ఆ ఫొటోస్ డిలీట్ చేయి. వావ్, అదిరిపోయింది. వాహ్, బెడ్ చాలా చాలా బాగుంది. నువ్వు సర్దాక ఇంకా బాగుంది. సూపర్, థ్యాంక్ యూ. మీనాక్షి, బాబోయ్, ఏంటండి అలా అరిచారు? కొంపదీసి దయ్యాల భూతాలు ఉన్నాయా ఏంటి? నువ్వేంటి ఇక్కడ పడుకున్నావు? మరెక్కడ పడుకోను? అదేంటి మీనాక్షి అలా అంటావు? నువ్వెప్పుడు చాప మీద కదా పడుకుంటావు? ఆ చాప తెచ్చుకోలేదండి, అక్కడే వదిలేసి వచ్చాను. మీనాక్షి, జోకులు కాదు. మరి లేకపోతే ఏంటండి? అక్కడంటే మనం వాళ్ళ ముందు వీళ్ళ ముందు నటిస్తూ వచ్చాం. ఇక్కడ అవసరం లేదు కదా. ఏంటండి అలా చూస్తున్నారు? ఓహో, మీ మాటను మీకే చెప్పానా? నిజమే కదా. ఫ్రీగా ఉందాం, ఓపెన్ గా ఉందామని మీరే కదా అన్నారు. అలాగే ఉందాం. మీనాక్షి, ఫ్రీగా ఉండడం అంటే బయట ఉండడం మీనాక్షి, బెడ్ మీద కాదు. తేడా ఏముందండి? ఆ మాట అన్నప్పుడు ఎక్కడైనా ఒకేలా ఉందాం. లోపలొక్కలాగా బయటొక్కలాగా ఎందుకండి? ఒరిజినల్ గా ఉందాం. మన ఫ్రెండ్స్ కదా. హలో, ఫ్రెండ్స్ అయినంత మాత్రాన బెడ్ మీద పడుకుంటారా? అవునా? మరి ఫ్రెండ్స్ ఎక్కడైనా హనీమూన్కి వస్తారా? ఇలాగే ఆర్గ్యుమెంట్ చేసుకుంటూ కూర్చుంటే తెల్లారిపోద్ది. పడుకోండి. మీనాక్షి, నువ్వేనా ఇలా మాట్లాడుతుంది? నిన్ను చూస్తుంటే నాకు భయం వేస్తుంది. నువ్వు నన్ను ఏదో ఒకటి చేసేలా ఉన్నావు. హలో, ఆ డైలాగు నాది. మిమ్మల్ని నమ్మి ఇంత దూరం వచ్చాను. మీరు నన్ను ఏదైనా చేయకుండా ఉంటే అదే చాలు. టెన్షన్ పడకండి. ఏదో సరదాగా ఆట పట్టించానులేండి. పడుకోండి. అమ్మాయ్యా, థ్యాంక్స్ మీనాక్షి. ఇట్స్ ఓకే.
కనకం 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 అక్క ఏమైందక్క? ఎందుకింత కంగారు పడుతున్నావు? కళ, పీడ కళ. సరే నువ్వు ఇలా కూర్చో. ఏమండి ఆ వాటర్ ఇవ్వండి. వదినా అక్క ఓకేనా? కంగారు తగ్గిందా? అయినా ఏంటక్క ఇది? కలలకు కూడా ఇంతలా భయపడితే ఎలా చెప్పు? గుర్తొస్తేనే గుండె పగిలిపోయే పీడకలొచ్చింది కనకం. మీనాక్షికేదో జరిగినట్టు భయంకరమైన పీడకల. నిద్రలోనే ప్రాణం పోయినట్టు అయిపోయింది. ఇప్పటికీ గుండె దడ తగ్గట్లేదు. వదినా, మీనాక్షికి ఏం కాదు. మీరు అనవసరంగా భయపడకండి. మొన్నే ఎక్కడో చదివాను, ఈ కలలు అనేవి మనం ఎక్కువగా దేని గురించి అయితే ఆలోచిస్తామో అవే కలల రూపంలో వస్తాయంట. మీకు మీనాక్షి అంటే బోల్డ్ అంత ఇష్టం. ఎప్పుడూ తన గురించి ఆలోచిస్తూ ఉంటారు కాబట్టి తన గురించే కలొచ్చుంటుంది అంతే. లేదయ్యా, నా మనసెందుకో కీడు శంకిస్తోంది. ఈ మధ్య నాకొచ్చిన ప్రతి కళ నిజం అవుతోంది. మొన్న క్రిష్ ఏదో సమస్యలో పడిపోయినట్టు అనిపించింది, అలాగే జరిగింది. ఇప్పుడు కూడా ఏదైనా. అక్క, క్రిష్ పక్కనే ఉండగా మీనాక్షికి ఏమవుతుంది చెప్పు? అయినా క్రిష్ ఇంతకు ముందులా కాదుగా. మీనాక్షిని చాలా అభిమానిస్తున్నాడు. తన మీద ఈగ వాలకుండా చూసుకుంటాడు. నువ్వీ భయాలన్నీ పక్కన పెట్టి ధైర్యంగా ఉండక్కా. లేదు కనకం, ఆ కీడంచి మేలంచాలంటారు. పైగా వాళ్ళెప్పుడైతే అరకు వెళ్లారో సరిగ్గా ఆ రోజే గౌతమి వాళ్ళమ్మకి బాగోలేదని అక్కకి మాయమాటలు చెప్పి వెళ్ళిపోయింది. ఇదంతా చూస్తుంటే ఖచ్చితంగా అది కూడా అక్కడికే వెళ్ళుంటుందనిపిస్తుంది. అవునుదినా, ఇప్పటిదాకా మాకు ఆ డౌటే రాలేదు, కానీ మీరు చెప్తుంటే నిజమే అనిపిస్తుంది. మనం ఇంతమంది ఉంటేనే అది ఇక్కడ కరెంట్ షాక్ తో ప్లాన్ చేసింది. మరిప్పుడు ఎవరూ లేకపోతే అది ఎంత దారుణానికైనా. అవునక్క, నిజమే. మనం అసలు ఈ విషయమే మర్చిపోయాం. మరిప్పుడు ఎలా అక్క? పోనీ మీనాక్షికి ఫోన్ చేసి జాగ్రత్తగా ఉండమని చెప్తే? వద్దు కనకం, ఇక్కడి నుంచి వెళ్లేటప్పుడు మీనాక్షితో ఓ మాట చెప్పాను. వాడిలో ఇప్పుడిప్పుడే మార్పు వస్తుంది. ఆ మార్పుని ఇష్టంగాను ప్రేమగాను మార్చుకోమ్మా అని. ఇప్పుడు ఈ విషయం చెబితే తను డిస్టర్బ్ అవుతుంది. ఉన్న పలంగా బయలుదేరొచ్చిన ఆశ్చర్యపోనక్కర్లేదు. మరి ఇప్పుడు ఏంటో నా పరిస్థితి? ఏం చేద్దాం? మాణిక్యం, ఓ పని చేయండి. నువ్వు కనకం అక్కడికి వెళ్ళండి. వాళ్ళెవరికి కనబడకుండా గౌతమును కంట కనిపెడుతూ మీనాక్షిని చూసుకోండి, సరేనా? ఏమంటారు? ఇంకా ఏమన్నదేంటి వదినా? సూపర్ ఐడియా. రేపు పొద్దున్నే బయలుదేరతాం. దగ్గరుండి మేము జాగ్రత్తగా చూసుకుంటాం. మీరేం టెన్షన్ పడకుండా ప్రశాంతంగా ఉండండి. అవునక్క, మాకొదిలే. నువ్వు ప్రశాంతంగా ఉండు, సరేనా? జాగ్రత్తమ్మా. అలాగే అక్క, నువ్వు ఇంకేం ఆలోచించకుండా వెళ్ళి ప్రశాంతంగా పడుకో. రా.
మీనాక్షి 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 పొద్దు పొద్దున్న ఎక్కడికి వెళ్ళింది మీనాక్షి బా. ఆ. మీనాక్షి మీనాక్షి ఈ ఫోటోలు చాలా బాగున్నాయి కదా, ఇందులో చాలా ట్రెడిషనల్ గా ఉన్నావు నువ్వు. మీనాక్షి మీనాక్షి వావ్ ఆ రోజు ఫోటో నేను అందుకే తీశాను. మీనాక్షి Hey, no, 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 no. ఏయ్ No. One selfie, please. ఓ ష్యూర్ తప్పకుండా. Smile. Smile. మీనాక్షి అబ్బా థు, థు, థు. ఏంటండి ఆ అరుపులేంటండి? ఓ దడుచుకొని చచ్చాను తెలుసా? ఏదో శంకరభరణన్ సినిమాలో శారదా శారదా అన్నట్టు ఎందుకండి అలా అరుస్తున్నారు? ఆపుతావు జోకులు. ఏం చేస్తున్నావు ఇక్కడ? నేను కాదండి జోకులు వేస్తుంది, మీరు చూసి కూడా అడుగుతారేంటి? సెల్ఫీ దిగుతున్నాం, రండి మీరు కూడా దిగుదురు గాని. Come on, bro. రండి. Shut up. అరే ఎందుకండి అంత సీరియస్ అవుతున్నారు? అవరా మరి ఎందుకు వచ్చాం మనం ఇక్కడికి? ఆ ఎందుకొచ్చాం? ఆ, అబ్బ, ఎందుకంటే అది ఆ, ఆ, You అది- both came from honeymoon, huh? జోసెఫ్ స్మాల్ డిస్కషన్. వెయిట్ వెయిట్ వెయిట్. Okay, okay. ఇప్పుడు చెప్పండి ఎందుకొచ్చాం? ఆ, ఎందుకంటే ఎందుకంటే ఆ, తడబడతారేంటండి, చెప్పండి. ఆ, ఆ, అదే సరదాగా ఆడుతూ పాడుతూ గడుపుదామని వచ్చాం. ఇలా ఫోటోలు దిగడం కూడా సరదానే కదా. ఏంటి సరదా? పొద్దు పొద్దున్నే పని బాట లేకుండా ఏంటిది? ఇలా ఎవరితో పడితే వాళ్ళతో ఫోటోలు దిగేయడమేనా? బుద్ధి లేకపోతే సరే వెళ్దాం పద. బాయ్ జోసెఫ్. Bye bye. ఆడికి బాయ్ చెప్పకపోతే దూకి చచ్చిపోలేరా? అయ్యో వస్తుంది. ఎందుకంత జలసి? జలసినా? నాకెందుకు జలసి? మరి లేకపోతే ఎందుకంత సీరియస్ అవుతున్నారు? ఎందుకంత అలా తిడుతున్నారు? నాకు మీరు అలా ఫోటోలు దిగడం ఏం నచ్చలేదు, అందుకే. అది మాత్రమే కాదు, ఫస్ట్ టైం నువ్వు కూడా నాకు నచ్చట్లేదు. ఏంటి ఏమన్నారు? అర్థం కావట్లేదు, మళ్ళీ చెప్పండి. ఫస్ట్ టైం నువ్వు కూడా నాకు నచ్చట్లేదు అంటున్నాను. దీన్నే కామెడీ అంటారు. ఎప్పుడు నచ్చానని ఇప్పుడు నచ్చకపోవడానికి ఫస్ట్ టైం నచ్చట్లేదంట, ఇంతకు ముందేదో తెగ నచ్చేసినట్టు. బాబోయ్ మామూలుగా కాదు,
కొత్త కొత్త మాటలతో జనాలు పొద్దు పొద్దునే భయంకరమైన షాకులు ఇస్తున్నారు. తగ్గవు కదా, అసలు ఏ మాత్రం తగ్గవు కదా, పంచులేయడానికి రెడీగా ఉంటావు కదా. అయ్యో, ఇందులో పంచే ఉందండి. నిజమే కదా. ఎప్పుడు నచ్చానని చెప్పండి, చెప్పండి ఎప్పుడు నచ్చాను? ఆహా, అంటే ఆ నచ్చడం వేరు, ఈ నచ్చడం వేరు. తేడా ఏంటో? అంటే అది చెప్పండి, ఏంటి తేడా? అంటే అదే ఏమో మీనాక్షి, అవన్నీ నాకు తెలియదు, నచ్చట్లేదు అంతే. వాడితో నువ్వు అలా రాసుకు పూసుకుని ఉండడం, ఇంకా ఏకలో పక్కపక్కలు నాకు నచ్చట్లేదు. అయినా వచ్చిన పని వదిలేసి వాడితో సెల్ఫీలు గిల్ఫీలు ఏంటి చెప్పు? అయ్యో, ఇందాకటి నుంచి వచ్చిన పని అంటున్నారు. ఏ పని మీద వచ్చావేంటి? ఫ్రెండ్స్ గానే కదా. అంతే. కొంపదీసి మనసులో ఏం మాట్లాడుతున్నావు? సీరియస్ మీనాక్షి, జోకులు కాదు, సీరియస్. సీరియసా? అయితే ఓకే. ఏమండి, సీరియస్ గా ఉన్నాను. ఇది ఓకేనా? ఇంకొంచెం పెంచాలా? అబ్బా మీనాక్షి, ఇదే వద్దని చెప్తున్నాను. ఏంటండి మీరు మరీ మెచ్యూరిటీ లేకుండా ఆలోచిస్తారు? ఏమండి, అతనికి మన దేశమన్నా మన కల్చర్ అన్నా చాలా ఇష్టం. ఆ ఇష్టంతోనే మన ఇండియన్ అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకుని మన దేశంలోనే సెటిల్ అయ్యాడు. పాపం దురదృష్టం కొద్దీ యాక్సిడెంట్లో పిల్లలతో సహా అందర్నీ పోగొట్టుకుని ఒంటరివాడయ్యాడు. ఆ విషయం చెప్పి బాధపడుతున్నాడు. అతన్ని ఆ బాధలోంచి బయటకు తీసుకురావడం కోసం టాపిక్ మార్చి సరదాగా మాట్లాడాను. అది తెలుసుకోకుండా చిన్నపిల్లల్లా మాట్లాడతారేంటి? ఒక్క నిమిషం. సెల్ఫీలంట, ఫోటోలంట. ఇదిగోండి, తీసుకోండి. ఇది నాకెందుకు చెత్త? పర్లేదు, చూడండి. వద్దులే. చూడండి. Krish. Sorry, boss. Hey, leave it, man. Come on, be normal. Oh, selfie? Selfie. Yeah, sure. Okay. Welcome. Thank you. Yeah, sure. Best of luck. With pleasure. Take care. Sure. Take care.
విషయం వచ్చిందంటే పంపాలు అంటుకుంటాయి. టీ జోడి తిరిపోయింది. బ్యూటిఫుల్. అరే మీ ఆడవాళ్ళరా, నువ్వు కాదురా. ఇదే జీన్స్ అంటే వర్షన్ 2.0.